నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని ఖతువాకి చెందిన వందన గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. నేను భగవద్ధర్మములో ప్రవేశించినప్పటి నుండి నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి కల్కి అపారమైన ఆశీర్వాదాన్ని, ఎంతో మార్పును చవిచూశాను. మొదట్లో ప్రతికూల జీవిత పరిస్థితుల కారణంగా నేను చాలా కృంగిపోయాను. కానీ నా ప్రియమైన భగవంతుని దయతో నేను దాని నుండి బయటపడ్డాను. నా బాంధవ్యాలన్నీ మెరుగుపడటం ప్రారంభించినప్పటికీ నా సోదరుడితో బంధం ఇప్పటికీ సరికానందున నేను ఇంకా దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. ఇది నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నది. నేను అతనితో సామరస్యపూర్వకమైన బంధం కోసం ఎదురు చూస్తున్నాను. నాకు బాంధవ్యాలు అతిపెద్ద సంపద. ఈ సంవత్సరం నేను ముక్తి మోక్ష దర్శనానికి నమోదు చేసుకున్నప్పుడు నా సోదరునితో నా బంధాన్ని సరిచెయ్యమని శ్రీ పరంజ్యోతిని ప్రార్థించాను. నేను నా అంతర్యామి అమ్మా భగవాన్తో మాట్లాడటం ప్రారంభించి నా ఈ తీవ్రమైన కోరికను తీర్చమని ప్రార్థించాను. 8 సంవత్సరాల తర్వాత అదే రోజు నా సోదరుడు నాతో మాట్లాడినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. అతను నన్ను నా కుటుంబంతో తన ఇంటికి కూడా ఆహ్వానించాడు. నేను నా తమ్ముడి దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రతిదీ సరిగాను సాధారణంగానూ ఉన్నది. మేమిద్దరం ఒకరినొకరు చూసి చాలా సంతోషించాము. మా మధ్య ఎలాంటి తప్పు జరగలేదని అనిపించింది. నా బాంధవ్యాన్ని సరిచేసి నా సోదరుడిని నాకు ఇంత అందమైన బహుమతిగా ఇచ్చిన నా ప్రియమైన శ్రీ పరంజ్యోతికి నేను నిజంగా కృతజ్ఞురాలిని. నా సోదరుడు లేకుండా నా జీవితం పరిపూర్ణం కాదు. నా జీవితంలోకి నా సోదరుడిని తిరిగి తీసుకువచ్చిన శ్రీ పరంజ్యోతికి చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలు శ్రీ పరంజ్యోతి. జీవితంలో బాంధవ్యాలు చాలా ముఖ్యమైనవని వీటన్నిటి ద్వారా నేను తెలుసుకున్నాను. నా హృదయపూర్వక కృతజ్ఞతలు.